భీష్ముడిని చంపిన పాపానికి అర్జునుడు నరకానికి వెళ్లకుండా కాపాడింది ఎవరో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ముందు ఎవ్వరూ యుద్ధం చేయలేకపోతుంటే పాండవులు వెళ్ళి తాత మిమ్మల్ని ఎలా చంపాలి అని అడిగితే, అరే నాయన నా వల్ల అవ్వట్లేదు, ఎంతకాలం ఇలాగా, ఒక ఆడదాన్ని నా ముందు పెడితే నేను విల్లు వదిలేస్తా, శిఖండిని పెట్టండి అని భీష్మాచార్యుడు చెప్తాడు. అలా శిఖండి రాగానే భీష్మాచార్యుడు విల్లు వదిలేస్తే కొన్ని వందల బాణాలు అర్జునుడు కొట్టాడు. అంపశయం మీద పడి ఉండి విష్ణు సహస్రనామం చదివి ఆయన శరీరాన్ని వదిలేస్తాడు. ఆయన వసువుల్లో కలిసిపోయాడు. ఆ వసువుల స్టోరీ తెలియాలి అంటే కింద లింక్ ఇస్తా, వెళ్ళి చూసిరండి. ఆ వసువుల్లోని గంగమ్మ తల్లి తన కొడుకు అలా దారుణంగా పడిపోయాడు అని బాధతో అర్జునుడు మాడిపోవాలి అని ఒక శాపవాక్కు విడిచిపెడతారు. అది ఉలిచి విని వాళ్ళ నాన్నకు చెప్తుంది. నా అల్లుడిని కాపాడండి అని వసువుల దగ్గరికి వెళ్తే ఆ పాపం పోవడానికి తన కొడుకు చేతిలో బాణం దెబ్బకి పడిపోతే అప్పుడు శాపం వదులుతుంది అని వసువులు చెప్తారు. అందుకు బభ్రువాహనుడు అలా గుండెల్లో బాణం వేసేలాగా ఉలిచియ చేసి అర్జునుడు చచ్చి బతికేలాగా చేసి నరకానికి పోకుండా ఉలిచియ కాపాడుతుంది. అలాంటి ఉలిచి గురించి మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని మహాభారతం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.